పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రాజా, మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీరు మహాగణుడవు, పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో, మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతియాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి. ప్రభా, పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని జీవాత్మ, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని ఆహ్వానించుకొనుచున్నాము. తండ్రి అయిన దేవా, మిమ్మల్ని ఘనపరుచుకొనుచున్నాము. రక్షకుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. త్రియేక దేవుడా, మమ్మలను మీ ఉపదేశముతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మేము మా యొక్క ఆత్మలు మిమ్మలను మహిమపరిచేవిగా చేయండి. ఈ ఆవరణమంతా మీరు ఉండండి. ప్రభా, మీ ఆత్మ నియమమే మమ్మలను పరిపాలించాలి, నడిపించాలి. పాడుచున్న పాటల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోనండి. సమస్త విషయములలో మేము మీతో అంటుకట్టబడిన వారముగాను, క్రీస్తునందు వేరు పారిన వారముగాను, మీ అందుండి నడుచుకొని బిడ్డలుగా చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడలాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. వెదకెదను నీ
మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం తండ్రి. రాజులు రాజా మీకు వందనాలు, ప్రభులు ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ రీతిగా మేమందరం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామమును కీర్తించుటకు, మీరు చేయుచున్న ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ప్రియరా, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో దేవుని యొక్క వాక్యము, దేవుని మాటలు, ఇక్కడ మోషే గారు ఆ వాక్యానికి ఒక మంచి పోలికను చెబుతూ ఉన్నాడు. ఒక మంచి పోలిక. ఏమిటి ఆ పోలిక అంటే, నా ఉపదేశము వానవలే కురియును. దేవుని వాక్యమును వాన అని పిలుస్తున్నాడు. వాన. తర్వాత రెండవ పోలిక ఏమిటంటే, నా వాక్యము మంచు వలెను. నా వాక్యము మంచు వలెను అంటే మంచుకు పోలుస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను. అంటే కొంచెం కొంచెంగా పడితే చూడండి, వాటిని మనం చినుకులు అంటాం. చినుకుల వలెను. తర్వాత పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యం సహజంగా మనం బైబిలు మన దగ్గర ఉంటుంది, కానీ బైబిల్ని మనం కొంతవరకే అర్థం చేసుకున్నాం. ఒకటి అప్పుడప్పుడు చదువుకోవటానికి, తర్వాత ఎప్పుడన్నా ఇలాగ మీటింగ్ జరుగుతున్నప్పుడు బైబిల్ని తీసుకువెళ్ళి, తర్వాత అక్కడ సేవకుడు చెప్పే వాక్యాలు, ఆ రెఫరెన్స్లు చెప్పినప్పుడు అవి తీసి చూడటానికి మనం బైబిల్ని వాడతాం. అంటే ఆ రెఫరెన్స్లు చదవటానికి, తర్వాత రోజు మనం బైబిల్ చదువుకోవడానికి అంతవరకే వాక్యాన్ని, బైబిల్ని మనం వాడుకుంటాం. ఇక ఇంతకంటే పెద్ద పని ఉండదు బైబిల్తో మనకి. కొంతమంది ఏదన్నా పీడకలలు వస్తే ఆ పీడకలలు రాకూడదని ఆ బైబిల్ని ప్రక్కనే పెట్టుకుంటారు. అది అంటే బైబిల్ని ఏదో వాళ్ళ పనులకి పీడకలలు రాకుండా, భయంగా ఉన్నప్పుడు భయం పోవాలని బైబిల్ని ప్రక్కనే పెట్టుకొని పండుకుంటాం.
తర్వాత రోజు చదువుకోవడానికి, లేదా రోజు చదివే అలవాటు లేకపోతే అప్పుడప్పుడు చదువుకోవడానికి అందుకు వాడతాం. దేవుని వాక్యాన్ని అందుకే వాడతాం. అలాగే మరి ఏదన్నా ఇల్లు కట్టుకోవాలి అని అంటే ఆ పునాదులు తీసేటప్పుడు అక్కడ ఒక చిన్న వాక్యాన్ని చదువుతాం. ఇంటి పునాదులు తీసినప్పుడు, లేక గృహప్రవేశం చేసేటప్పుడు అప్పుడు ఒక చిన్న వాక్యం చదువుతాం. ఇలా ప్రతి సందర్భానికి వాక్యాన్ని చదువుతాం. గృహప్రవేశం అప్పుడు, లేక పునాదులు తీసేటప్పుడు, ఒక శుభకార్యం జరిగేటప్పుడు, లేక ఒక వివాహం అయినప్పుడు పెళ్లి కూతుర్ని ఆ ఊరు పెళ్ళికి పంపించేటప్పుడు, అలాంటి సందర్భాల్లో ఒక చిన్న వాక్యం చదివి ప్రార్థన చేసి పంపించేస్తాం. ఇది వాక్యం చదివే విధానం. కానీ దేవుని వాక్యాన్ని మనం ఎలా చదవాలి, దేవుని వాక్యము ద్వారా మనకు ఎలాంటి మేలు ఉందో మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏదో అవసరానికి కాదు, అప్పటికప్పుడు ఏదో అవసరత తీరిపోతే చాలు అన్నట్లుగా వాక్యాన్ని చదవటం కాదు. దేవుని వాక్యము అది ఎలాంటిదే అంటే, ఇక్కడ మోషే గారి ద్వారా దేవుడు రాయించాడు, నా ఉపదేశము వానవలే కురియును. వానవలే కురియును. పిల్లరా, ఒక రైతుకి 100 ఎకరాల పొలం ఉంది అనుకుందాం. ఆ ఊర్లో వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు, 100 ఎకరాల రైతు అండి, చాలా గొప్ప భూస్వామి అని అనుకుంటాం. మంచిదే. ఎన్ని ఎకరాలు భూమి ఉన్నా వాన లేకపోతే ఏమైనా చేయగలడా రైతు? చెప్పండి. వర్షం లేకపోతే పంట వేయగలడా? పంట వేయలేం. వర్షము పడితేనే కాలువలు వస్తాయి, కాలువలు వస్తేనే ఆ చేలు తడుస్తాయి, చేలు తడిస్తేనే నారుమళ్ళు పోస్తారు, మొక్కలు నాటుతారు. ఆ తర్వాత వర్షాలు పడితేనే పంటలు పండుతాయి. ఇది ఒక వరుస. పొరపాటున ఒక సంవత్సరం అంతా వర్షం లేకపోతే నీకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నా ఆ రైతు ఏమీ చేయలేడు, ఏ పని కాదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే షోమ్రోను అనే దేశంలో 3 సంవత్సరాలు వర్షం లేకుండా పోయింది, మంచు కూడా లేకుండా పోయింది. వర్షము మంచు 2 లేకపోతే ఏమైంది? చేలు పంటలు వేయటానికి కుదరలా. తర్వాత ఈ నీళ్లు ఎప్పుడైతే, వర్షం ఎప్పుడైతే లేదో భూమిలో నీటి శాతం తగ్గింది. అంటే గ్రౌండ్ వాటరు పూర్తిగా అడుక్కు వెళ్ళింది. ఇప్పుడు ఎండాకాలం బావిలో నీళ్లు తగ్గి అడుక్కుపోతాయి చూడండి, అంటే భూగర్భ జలం క్రిందకు పోయింది. అలాగే వర్షాలు లేనప్పుడు ఆ గ్రౌండ్ వాటర్, భూమిలో ఉండే నీళ్లు క్రిందకు పోతాయి. ఆ నీళ్లు క్రిందకు పోతే చెట్లు వేర్లు ఆ నీళ్లను పీల్చుకోలేవు. అందుకని చెట్లన్నీ ఎండిపోయినాయి, పంటలు లేవు, చెట్లు ఎండిపోయినాయి, పచ్చదనం లేకుండా పోయింది.
పంటలు లేకపోతే కనీసం చెట్లన్నా కాయలు కాస్తే కొంతకాలం కాయలు తినన్నా బ్రతకొచ్చు. కానీ చెట్లు కాయలు కాయట్లేదు, భూమి పంటలు ఇవ్వట్లేదు, ఏమీ లేకపోయేసరికి దేశమంతా కరువు వచ్చేసింది. దేన్ని బట్టి? వర్షం లేదు కాబట్టి. వర్షం లేదు కాబట్టి కరువు వచ్చేసింది. ఇక నీకు ఎన్ని ఎకరాలు ఉంటే ఏంటి, 100 ఎకరాలు ఉంది అని చెప్పుకుంటున్నావు, అసలు దేవుడు వర్షం పంపలేదు, ఏం చేయగలవు నువ్వు? అంటే అప్పుడు అర్థమవుతుంది మనకి, వర్షం లేకపోతే ఎంత భూమి ఉన్నా ఉపయోగం ఉందా? లేదు. అది అడవి బీడులాగా, ఆ బీడు పొలాల్లాగా మారిపోద్ది. దీన్ని బట్టి భూమి చెట్లన్నీ పచ్చదనంగా ఉండాలి అనంటే వర్షం కావాలి. పూల మొక్కలు పుష్పించాలి అంటే వర్షం కావాలి. అలాగే భూమి మరి వ్యవసాయ పంటలు పండించాలి అంటే వర్షం కావాలి. అలాగే ఎండాకాలంలో మనం ఎండకు తట్టుకోలేము, అదే వర్షం వస్తే కాస్త చల్లబడుతుంది, ప్రాణం ఆహ్లాదంగా ఉంటుంది. వర్షం పడితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, పంపుల్లో నీళ్ళు ఉంటాయి, బావుల్లో నీళ్ళు ఉంటాయి, అలాగే మనం త్రాగటానికి నీళ్ళు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా వర్షము పడితేనే మన పనులు జరుగుతాయి. ఒక్క వర్షం లేకపోతే అన్ని పనులు స్తంభించిపోతున్నాయి. అలాగే ప్రియులరా, దేవుని వాక్యము వర్షముతో వానతో పోలుస్తూ ఉన్నాడు ఇక్కడ మోషే గారు. ఏమని చదువుతున్నాము? నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచువలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. అంటే దేవుని వాక్యము, వర్షము లేకపోతే భూమి మీద పంటలు ఎలాగూ ఉండవో, వర్షము లేకపోతే భూమి మీద పచ్చదనం ఎలాగూ ఉండదో, ఫలాలు ఎలాగూ ఉండవో, అలాగే వాక్యము లేకపోతే మన జీవితంలో ఆ పచ్చని ధనము అనే ఆశీర్వాదం లేకుండా పోతుంది. ఆశీర్వాదము ఉండాలి అనంటే వాక్యము ఉండాలి. అందుకనే వర్షము ఎంత ముఖ్యమో మన ఆత్మీయ జీవితాలకి వాక్యము కూడా అంత ముఖ్యం. దేవుని వాక్యాన్ని నువ్వు అలాగూ నేర్చుకుంటూ ఉండాలి. మొదటి కీర్తనలో ఏముంది? దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అట్టివాడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే దేవుని వాక్యాన్ని నిరంతరము చదువుతూ ఉండాలి. నిరంతరము చదువుతూ ఉండాలి దేవుని వాక్యాన్ని. కొన్నిసార్లు బైబిల్ తీసుకొని చదవటానికి వీలవుతుంది, అప్పుడు బైబిల్ చదవచ్చు. కొన్నిసార్లు నీకు బైబిల్ దగ్గర ఉండదు, ఆ టైంలో వాక్యం ఎలా చదవగలం? విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చాలు. నువ్వెన్నో వాక్యాలు చదివి ఉంటావు, ప్రసంగాలు వినుంటావు, ఆ విన్న వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటే చాలు. అందుకనే దేవుని వాక్యాన్ని కంటత పెట్టాలి. ఎందుకు ఇప్పటికి మందిరంలో ఇన్ని వాక్యాలు ఉన్నాయి,
ఇవన్నీ చదవాలి, అవి కంటత రావాలి. ఎంత చిన్న చిన్న మాటలే కదా. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, ఒక చిన్న మాట కంటత పెట్టు. అట్లా వచ్చినప్పుడల్లా ఒక వాక్యం 2 వాక్యాలు కంటత పెడితే ఈ వాక్యాలన్నీ మన మైండ్లోకి ఉండాలి. ఇప్పుడు నీ దగ్గర బైబిల్ లేదు, ఈ వాక్యాలు చదువుకుంటే చాలు. ఆ వాక్యాలను నువ్వు ప్రార్థన చేసేటప్పుడు చెప్పుకుంటా ఉంటే చాలు. అది ఉపదేశము వానవలే కురియును అని అంటే, దేవుని వాక్యాన్ని ఎలాగో చెప్పుకుంటా ఉంటే అలాంటి వారు ఏమవుతారంట? మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏ రాత్రులు అంటండి? దివారాత్రులు. ఈ దివారాత్రులు అంటే మనం చేసే పనులు కొన్ని ఉంటాయి దివారాత్రులు. రేపు ఒక ఇంటి వారిది మ్యారేజ్ చేయాలనుకోండి, అంటే తెల్లారితే ఆ ఇంట్లో మ్యారేజ్ జరగబోతుంది అనుకోండి. అప్పుడేమవుతుందో తెలుసా? ఆ రాత్రంతా మెళుకుగానే ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళు. వచ్చే బంధువులు, వాళ్ళు చేసే పనులు, ఏం చేయాలని మాట్లాడుకోవటాలు, ఇలాగూ రకరకాల పనులు ఉంటాయి. ఆ రాత్రి అంతా నిద్ర ఉండదు. కొన్ని రాత్రులు నిద్ర లేకుండా వాటిని గురించి మాట్లాడుతూ ఉంటారు. అది ఒక దివారాత్రులు, వాటిని గురించి మాట్లాడారు. తర్వాత దివారాత్రులు అనేది దేనికి వాడుతున్నారంటే, ఏదన్నా గొడవ అయిందనుకోండి ఇంట్లో, ఆ గొడవ అయితే దాని గురించి మాట్లాడి పోట్లాడి గొడవలాడి రాత్రి అంతా గొడవ చేస్తారు. ఇంకా అది ఆరకపోతే ఇంకా కొన్ని రోజులు అది సాగుతూ ఉంటుంది. దివారాత్రులు గొడవలాడుతూ ఉంటారు. అంటే దివారాత్రులు అనే వాటిని కొంతమంది గొడవలకు వాడుకుంటే, కొంతమంది పనులకి కార్యక్రమాలకు వాడుకుంటూ ఉంటే, కొంతమంది వేరే వేరే వాటికి వాడుతూ ఉంటారు. పేతురు ఆ దివారాత్రుల్ని దేనికి వాడాడంటే, ఉదయకాలమే యేసుక్రీస్తు ప్రభు వచ్చి నీ వల లోతుగా వేయి పేతురు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఏసి ఉపయోగం ఏంటి? రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా పడలేదు, అందుకని నేను ఇక వలలు కడుక్కుంటున్నాను, ఇంటికి బయలుదేరి వెళుతున్నాను అని చెప్పాడు. అంటే ఆ దివారాత్రులు ప్రయాసపడ్డాడు కానీ ప్రయోజనము లేకుండా పోయింది. కానీ పిల్లరా, దివారాత్రులు అసలు మనం చేయాల్సిన పని ఏమిటంటే, దేవుని వాక్యము వానలాగా మన మీద పడతా ఉండాలి. ఆమేన్. ఏం పడతా ఉండాలి? దేవుని వాక్యము మన మీద పడతా ఉండాలి. దేవుని వాక్యాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. వాక్యమును నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. అన్నిటికీ వాక్యాన్ని వాడుతూ ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు వాక్యం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాక్యం, వ్యాపారంలో ఉన్నప్పుడు వాక్యం, షాపులో ఉన్నప్పుడు వాక్యం, డ్యూటీకి వెళ్ళినప్పుడు వాక్యం. ఎప్పుడు దేవుని వాక్యం నీ ప్రక్కనే ఉండాలి, నీ బ్యాగ్లో ఉండాలి. వాక్యాన్ని చదువుతూ ఉండాలి.